హలో నేస్తాలు. నేను మీ కథల వెన్నెల. ఈరోజు మీ ముందుకు ఒక మంచి కథతో వచ్చేసాను. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు వినండి. రోజు భార్య సాదాసీదాగా చెప్పింది. ఏవండి, వింటారా? నా స్నేహితురాలతో కొద్దిసేపు బయటికి వెళ్తున్నాను. ఫోన్ చూస్తున్న భర్త తలెత్తి ఒకసారి చూసి, సరే, ఎంజాయ్ చెయ్యన్నాడు. ఆమె కొంచెం ఆశ్చర్యపోయింది. సాధారణంగా అయితే అవసరమా, తప్పనిసరిగా వెళ్ళాలా, ఆలస్యంగా రావద్దు లాంటివి అడిగేవాడు. కానీ ఆ రోజు ఏమీ లేదు. ఊపిరి తీసుకోవడం లేదు, ప్రశ్నలు లేవు, ప్రశాంతంగా సరే అన్నాడు. కొన్ని గంటల తర్వాత వారి టీనేజర్ కొడుకు గదిలోకి వచ్చాడు. చేతిలో ఒక పేపర్. ముఖం తెల్లబడిపోయింది. నాన్నా, మెల్లగా అన్నాడు, నా మాక్ ఎగ్జామ్ ఫలితాలొచ్చాయి. చాలా చెడ్డగా వచ్చాయి. అతను అక్కడే నిలబడిపోయాడు. ఎప్పటిలాగే మందలిస్తాడని భావించాడు. చదువుపై ఎప్పుడూ ఆందోళన పడే తన తండ్రి ఉపన్యాసం మొదలు పెడతాడని సిద్ధమయ్యాడు. కాని ఆయన ప్రశాంతంగా సరే అన్నాడు. కొడుకు ఆశ్చర్యంతో, అంతేనా, సరే అని అడిగాడు. అవును, ఆయన మృదువుగా అన్నాడు. ఇంకాస్త చదివితే తర్వాతసారి బాగా రాస్తావు. చదవకపోతే సెమిస్టర్ మళ్ళీ చేయాల్సి రావచ్చు. అది నీ ఎంపిక. ఏ పరిస్థితిలోనైనా నేను నీకు మద్దతుగా ఉంటాను. కొడుకు ఆశ్చర్యపోయాడు. తన తండ్రి ఎప్పటి నుండి ఇంత ప్రశాంతంగా మారిపోయాడు? తర్వాత రోజు మధ్యాహ్నం కూతురు భయంతో లోపలికి వచ్చింది. నాన్న, నేను కారు ఢీకొట్టేశాను. పెద్ద ప్రమాదం కాదు, కానీ ఒక డెంట్ వచ్చింది. ఆయన అరవలేదు, కోపం చూపలేదు. సరే, రేపు కారు వర్క్షాప్కి తీసుకెళ్లి సరిచేయించన్నాడు. కూతురు ఆశ్చర్యపోయింది. మీకు కోపం రాలేదా? ఆయన స్వల్పంగా నవ్వుతూ, కోపం వస్తే కారు బాగుపడదు, తర్వాత జాగ్రత్తగా ఉండు అన్నాడు. ఇప్పుడు ఇంట్లో అందరూ ఆలోచనలో పడ్డారు. ఇదే మనిషి, ఇదే భర్త, ఇదే తండ్రి ఇప్పుడెలా ఇంత ప్రశాంతంగా ఉన్నాడు? ముందెప్పుడు చిరాకు, టెన్షన్, త్వరగా స్పందించేవాడు. ఇప్పుడు మాత్రం స్థిరంగా ప్రశాంతంగా ఉన్నాడు. చివరికి ఆ సాయంత్రం అందరూ వంటగది టేబుల్ దగ్గర సమావేశమయ్యారు. వినండి, భార్య చెప్పింది. మీరు ఇటీవలి కాలంలో చాలా మారిపోయారు. ఏం జరిగినా కోపం రావడం లేదు. అన్నీ బాగానే ఉన్నాయా? ఆయన చిరునవ్వుతో, ఏమి తప్పులేదు, అన్ని సరిగానే ఉన్నాయి. నేను ఒక విషయం అర్థం చేసుకున్నాను అన్నాడు. అందరూ నిశ్శబ్దంగా విన్నారు. చాలా సంవత్సరాల తర్వాత నాకు తెలిసింది, ప్రతి వ్యక్తి తన జీవితానికి తానే బాధ్యుడు అన్నాడు. భార్య అడిగింది, అంటే? ఆయన చెప్పాడు, ముందు నేను ప్రతి దానిపై ఆందోళన పడేవాడిని. నువ్వు ఆలస్యమైతే చింతించేవాడిని. పిల్లలు తక్కువ మార్కులు తెచ్చినా నన్నే నిందించేవాడిని. ఏదైనా పాడైతే కోప్పడేవాడిని. ఎవరైనా బాధలో ఉంటే దాన్ని సరిచేయడానికి ప్రయత్నించేవాడిని. అందరి సమస్యలను నా సమస్యలుగా తీసుకున్నాను. కానీ ఒకరోజు తెలిసింది, నా ఆందోళన వాళ్ళ సమస్యలను పరిష్కరించదు. అది నా శాంతినే నాశనం చేస్తుంది. ఆయన కొనసాగించాడు, నా ఒత్తిడి మీకు సహాయం చేయదు. నేను సలహా ఇవ్వగలను, ప్రేమించగలను, మద్దతు ఇవ్వగలను. కానీ మీ బదులు మీ జీవితం నేను జీవించలేను. మీ నిర్ణయాల ఫలితాలు మంచివైనా చెడ్డవైనా మీరు ఎదుర్కోవాల్సిందే. కొద్దిసేపు ఆగి మళ్ళీ నవ్వాడు. అందుకే నా నియంత్రణలో లేని విషయాలను నియంత్రించడానికి ప్రయత్నించడం ఆపేశాను. కొడుకు అడిగాడు, అంటే ఇక మీదట మమ్మల్ని పట్టించుకోరా? ఆయన జవాబిచ్చాడు, పట్టించుకోవడం కాదు, పట్టించుకోవడం మరియు నియంత్రించడం వేరు. నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, సహాయం చేస్తాను, కానీ నా శాంతిని కోల్పోయేంత వరకు కాదు. గదిలో నిశ్శబ్దం నెలకొంది. నా పాత్ర మీకు ప్రేమ ఇవ్వడం, మార్గనిర్దేశం చేయడం, అవసరమైనప్పుడు తోడుగా ఉండడం. కానీ మీ జీవితాన్ని మీరు నిర్వహించుకోవాలి. మీ నిర్ణయాలు మీరు తీసుకోవాలి. వాటి ఫలితాలను మీరు స్వీకరించాలి. అలా నేర్చుకుంటారు అన్నాడు. ఇప్పుడు ఏదైనా తప్పు జరిగినప్పుడు నేను నాకు చెప్పుకుంటాను, ఇది నేను సరిచేయాల్సిన విషయం కాదు, ప్రశాంతంగా ఉంటాను. మీరు నేర్చుకుంటారని నమ్ముతాను. జీవితం పాఠాలు నేర్పిస్తుంది. ఆ రాత్రి అందరూ ఆయన మాటలను ఆలోచించారు. కొడుకు మళ్ళీ చదవడానికి కూర్చున్నాడు. కానీ నాన్న మందలించినందుకు కాదు, బాధ్యత తనదే అని గ్రహించి. కూతురు కారు మరమ్మతుల బాధ్యత తీసుకొని ఇన్సూరెన్స్ ప్రక్రియను తెలుసుకుంటుంది. భార్య కూడా ఇంటి పనులను మరింత జాగ్రత్తగా చేసుకుంటుంది.
బలవంతం వల్ల కాదు, తన బాధ్యతగా భావించి. మెల్లగా ఆ ఇంటి వాతావరణం తేలిగ్గా మారింది. ఎవరూ భయంతో ప్రవర్తించలేదు, అర్థంతో ప్రవర్తించారు. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక వ్యక్తి శాంతిని ఎంచుకుంటే అది అందరికీ వ్యాపిస్తుంది. ఒకరు నియంత్రణ వదిలేస్తే మిగతా వారు స్వయంగా తమను తాము నియంత్రించుకోవడం నేర్చుకుంటారు. అలా శాంతి వ్యాపిస్తుంది ప్రేమల. నేసమా, ఈ కథ నీతేంటో చెప్తాను వినండి. కోపం, ఒత్తిడి, అధికారం ద్వారా ఇతరులను నియంత్రించడానికి ప్రయత్నించవద్దు. మీరు బాధ్యతగా ప్రవర్తించండి. ఇతరులు తమ బాధ్యతలను గుర్తించేందుకు సహాయం చేయండి. ఇది మీ హృదయాన్ని తాకిందేమో చూడండి. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిగతా మీ ఫ్రెండ్స్‌కి ఖచ్చితంగా షేర్ చేయండి.